అమ్మతనం అనేది ఒక వరం, పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక శాపంగా భావించేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పిల్లల్ని కనడానికి ఎన్నో మార్గాలు. సరోగసీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఆరోగ్య కారణాలు లేదా ఇతరత్ర కారణాల రీత్యా పిల్లలు కలగని వారు ఎక్కువ మంది సరోగసీ ద్వారా పిల్లల్ని పొందుతున్నారు. అటువంటి కొందరు సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం. సన్నీ లియోన్ ఒక బిడ్డని దత్తత తీసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఒకప్పటి పోర్న్ స్టార్ మరియు ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తరువాత కౌల పిల్లల్ని సరోగసీ ద్వారా పొందింది. దత్తత తీసుకున్న బిడ్డ పేరు దిశ కాగా కౌల పిల్లలకు నోహ్, ఆషర్ అని పేర్లు పెట్టుకున్నారు సన్నీ దంపతులు. అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య రీనాకు జునైద్ మరియు ఇరా అని ఇద్దరు పిల్లలున్నారు. రీనాతో విడాకుల తర్వాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు అమీర్. వీరిద్దరికీ సరోగసీ ద్వారా కలిగిన కొడుకు ఆజాద్ రావు. కిరణ్ రావు 36 ఏళ్ల వయసులో ఒకసారి అబార్షన్ జరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి సరోగసీకి వెళ్లినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్. షారుఖ్, గౌరీల మూడో కొడుకు అబ్రామ్ ఖాన్ సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ. ప్రస్తుతం ఆ బిడ్డ తల్లి గురించి చర్చ జరుగుతుంది. గౌరీ సోదరుడి భార్య నమితా చచ్చర్ అబ్రామ్ ఖాన్ బయోలాజికల్ మదర్ కావడం విశేషం. 40 ఏళ్ల వయసులో బిడ్డని కనడానికి గౌరీ ఆరోగ్యం సహకరించకపోవడమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకోవడం వెనుకగల కారణం. ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ఫరా ఖాన్, శిరీష్ కుందర్ల ముగ్గురు బిడ్డలు సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలే. వీరికి సరోగసీ ద్వారా ముగ్గురు కౌలలు పుట్టారు. వారిలో 2 ఆడపిల్లలు, అన్యా, దివా. ఒకరు అబ్బాయి సీజర్ కుందర్. ఫరా ఖాన్ ఏజ్ పెరగడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకున్నారు ఈ దంపతులు. తుషార్ కపూర్ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కొడుకు పేరు లక్ష్య. పెళ్లి కాని తుషార్ ఒక బిడ్డకు తండ్రి కావాలనుకున్నాడు. అందుకు సరోగసీ ఒక్కటే మార్గమని భావించి దాని ద్వారా కొడుకును పొందాడు. సింగిల్ పేరెంట్ గా ఉంటూనే తన కొడుకు బాగోగుల్ని చూసుకుంటున్నాడు తుషార్. తుషార్ అక్క నిర్మాత ఏక్తా కపూర్ కూడా సరోగసీ ద్వారానే బిడ్డను పొందారు. వీరిద్దరి సరోగేట్ మదర్ ఒక్కరే అన్నట్టు సమాచారం. కరణ్ జోహార్ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ 2 పిల్లల పేర్లు రూహీ మరియు యష్. వీరిద్దరూ సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలే. కరణ్ తన తల్లి సహాయంతో ఈ పిల్లలిద్దరి ఆలనా పాలనా చూస్తుంటారు. తుషార్ మాదిరిగానే కరణ్ కూడా సింగిల్ పేరెంట్. మంచు లక్ష్మి బాలీవుడ్ లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సరోగసీ ద్వారా పిల్లని పొందిన వారున్నారు. సెలబ్రిటీల విషయానికి వస్తే మంచు లక్ష్మి గారాల పట్టి విద్యా నిర్వహణ సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ. తాను తల్లి అయ్యానని లక్ష్మి ప్రకటించగానే ముందుగా అందరూ షాక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సరోగసీ కోసం ట్రై చేస్తే మీడియా భయంతో సరోగేట్ మదర్ కోసం గుజరాత్ వరకు వెళ్లారు మంచు లక్ష్మి దంపతులు. అద్దె గర్భం 2 విధాలుగా ఉంటుంది. భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్ని సేకరించి కృత్రిమ వాతావరణంలో ఫలదీకరించి మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి ఆమె ద్వారా పిల్లల్ని కనడం, దీన్నే గెస్టేషనల్ సరోగసీ అంటారు. దంపతుల్లో భార్యకు సమస్య ఉన్నప్పుడు భర్త వీర్యాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి సంతానం కలిగించడం, దీన్నే ట్రెడిషనల్ సరోగసీ అంటారు. ఈ విధానాల ద్వారా అద్దె గర్భానికి అంగీకరించిన స్త్రీ డబ్బును తీసుకుంటే దాన్ని కమర్షియల్ సరోగసీ అని, కేవలం వైద్యానికి అయ్యే ఖర్చులు మాత్రమే తీసుకుంటే దాన్ని ఆల్ట్రాయిస్టిక్ సరోగసీ అని అంటారు. ఇండియాలో కమర్షియల్ సరోగసీ నిషిద్ధం.